వారికి ఒక దేవాలయం, అభాగ్యులకి ఒక ఆశ్రమం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నానుడితో పేద బడుగు బలహీన వర్గాలని, ఎస్సీలని, బీసీలని, మైనారిటీ వారందరికీ ఉంది ఒక పార్టీ అని చెబుతూ వాళ్ళ జీవన మనగడికి ఆశ్రయం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు మొదలుకొని మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కొనసాగుతూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సృష్టించబోతున్న అనేక అద్భుతాల్లో ఈ పేదవారిని భాగస్వామ్యం చేయడం అనేది భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం అనుకున్నట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో మార్పులు కావచ్చు, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పార్టీ మేధో సంపన్నతకి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ, బడుగు బలహీన వారందరికీ ఒక సముచిత న్యాయం కల్పిస్తూ మనుగడ సాధిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నిరంతరం భూమి ప్రపంచం ఉన్నంత వరకు ఈ పార్టీ కొనసాగాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అబ్బో సత్యన పదలు ನಾನು ಫೋಟೋಗ್ರಾಫರ್ ಕಡೆ ಚಾನಲ್ ನ್ಯೂಸ್ கொடுக்குறேன் మన సత్యనాకి அவருக்கு தானே హలో అన్నా అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం, పేదల బాగు కోసం, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజుకి పార్టీని స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మన కొత్తపేట యూనిట్లో
బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రముఖ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారో అంతకు మించి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ 43 సంవత్సరాలు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పేదవానికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే ఒక నానుడితో నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని ఏర్పాటు చేసినటువంటి 6 మాసాలకే ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేదలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు ఆడబిడ్డలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కార్యక్రమాలని ప్రారంభించినట్టు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టిన రోజుల్లో నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా నిలబడ్డారు. ఆయన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అదేవిధంగా నారా చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక మొదటి స్థానంలో నిలిపే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పేదలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాలకు బీసీ ఎస్టీ మైనార్టీ కాపు అన్ని వర్గాలు కూడా సమన్వయం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉంది. రామారావు తర్వాత ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. కుప్పం నియోజకవర్గంలో ఆయన యొక్క భాగస్వామ్యం తీసుకుంటే కుప్పం అభివృద్ధిలోనే ఒక తలమానికగా నిలిచింది. కుప్పం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా కుప్పానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా కుప్పం నియోజకవర్గం తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి పార్టీలో మేమంతా ఉండడం ఆ పార్టీ మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ కాబట్టి ఆ పేదల పార్టీలో మేమంతా ఉండడం మాకు అందరికీ ఒక సంహారంగా బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఒకే మార్గంలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన ఆశయాల్లో రామారావు గారి యొక్క ఆశయాల్లో ముందుకు పోతూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా పటిష్టంగా పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతామని, పేదరిక నిర్మూలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ